శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ కపాల మోక్షం. రచన జాస్తి రమాదేవి గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, అతని పేరు అతనే మర్చిపోయాడు. అతను శ్మశాన వాటికలో ఉంటాడు. కళ్ళు తెరిచింది అక్కడే. కాలుతున్న శవాల సాక్షిగా గుక్కెడు పాల కోసం దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది అక్కడే. అమ్మ మొహం ఎలా ఉంటుందో తెలీదు. 30 ఏళ్లుగా ఆ శ్మశానమే తన ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. అక్కడ గాలి, అక్కడి నిశ్శబ్దం, ఆ వాసన అతనికి అయిష్టం. శవాలు కాలుతున్నప్పుడు అవి పైకి లేవకుండా కర్రతో అదిమి పెట్టడం, కట్టెల్లో కాలిపోతూ కపాలమోక్షం కోరుకునే పుర్రె, టప్పుమనే చప్పుడు అతనికిష్టం. పువ్వులు, రంగులు, పైసలు, మరమరాలు దారంతా చల్లుకుంటూ అదో వేడుకలా తీసుకొస్తుంటే అతడికి మహా చిరాగ్గా ఉంటుంది. పీనుగు రాని రోజు పండగలా ఉంటుంది. ఆ రోజు సీమ సరుకు తాగుతాడు. అయిష్టంగానే తండ్రి వృత్తిని స్వీకరించాడతను. సమాచారం రాగానే కట్టెలు పేర్చాలి. కొందరు గంధం చెక్కలు తెస్తారు. ఆవు నెయ్యి పోసి చిట్టి ముట్టిస్తారు. ఒక్కోసారి అస్థికలు కుండలో భద్రం చేసివ్వాలి. వాటిని పుణ్యనదుల్లో కలిపితే చచ్చిన వాళ్ళు ఆత్మలుగా తిరగకుండా ఆత్మశాంతి కలిగి పైలోకాలకు వెళ్ళిపోతారంట. కొన్నాళ్ల క్రితం అతని తండ్రి చనిపోతే ఆ అస్థికలు ముంతలో దాచుంచాడు. వాటిని ఏటిలో కలపలేదు. తండ్రి తనకి ఇలాంటి జన్మనిచ్చినందుకు కోపం. బ్రతికుండగా సమాధానం చెప్పని తండ్రి దెయ్యంగా మారి అక్కడక్కడే తిరగాలన్న కసి. అస్థికలు ఏరి సంబంధీకులకు ఇస్తున్న ప్రతిసారి సోముడు గుర్తు చేస్తుంటాడు, నాన్న అస్థికలు ఏటిలో కలుపన్నా అని. అయి అలాగే నాకాన్నే ఉండనీరా అంటాడు అతను ఎర్రబడ్డ కళ్ళతో. నా మాటిను, మావాత్మ ఈడనే గాల్లో తిరుగుతా ఉంటాది, మోక్షంవైపు దారి చూపించన్నా. సోముడు ఒంటి చేత్తో అతన్ని ప్రాధేయపడతాడు. శాస్త్రం ప్రకారం కర్మలు జరగకపోతే చనిపోయిన వారి ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయంటారు. మరి బ్రతికుండగానే తన ఆత్మ ఏడుస్తోంది. ఎవరికి చెప్పుకోవాలి? చదువుకోవాలన్న ఆశ తీరనప్పుడు ఏడ్చాడు. వృత్తి చేసుకోక నీ మొహానికి చదివెందుకురా అని మాస్టర్ నవ్వినప్పుడు ఏడ్చాడు. తోటి పిల్లలు ఆడనివ్వకుండా దూరంగా తోసేసినప్పుడు ఏడ్చాడు. ఊరికి దూరంగా శ్మశానానికి దగ్గరగా ఉన్న గుడిసెలో తాగి మట్టిలో దొర్లుతున్న తండ్రితో పాటు పందులు తిరిగే చోట పడుకున్నప్పుడు ఏడ్చాడు. తర్వాత ఏడవడం మర్చిపోయాడు. ఎప్పుడో బ్రతుకు గుర్తొచ్చినప్పుడు కళ్ళు సీసాలు ఖాళీ చేసి శవాలు కాలిన మట్టి దిబ్బలో చిందులేస్తూ లిలియాలో లిలియాలో అని డప్పు కొడుతూ గొంతు నరాలు తెగిపోయేట్టు పాడుతుంటాడు. శ్మశానం మరింత నిశ్శబ్దంగా మారి దిక్కులు చూస్తుంటుంది. ఓ రోజు ఓ పెద్దాయన వచ్చాడు. నేను పోయాక తలకొరివి పెట్టమని అతన్ని అడిగాడు. నా దగ్గరున్న డబ్బు నీకిస్తాను, కాదనకు బాబూ అంటూ ప్రాకులాడాడు. ఒకడికి పెట్టే ఏడుతున్నాను, ఇంకో దరిద్రం నాకెందుకు అన్నాడు చిరాగ్గా అతడు. నిరాశతో వెళ్ళిపోయాడాయన. వెళ్ళిపోయినవాడు మళ్ళీ మళ్ళీ వచ్చి అతని విసిగిస్తూనే ఉన్నాడు. ఏటన్నా నువ్వు చేన్స్ పోగొట్టుకుంటున్నావు, డబ్బులు వస్తాయంటే నేను పెట్టేస్తాను అన్నాడు 16 ఏళ్లున్న సోముడు. ఆడేదో పిచ్చోడై ఉంటాడ్రా, కొరివెడితే లచ్చలిత్తారా, తర్వాత పోలీసులొచ్చి లోపలెత్తారు. కళ్ళు సీసా ఖాళీ చేస్తూ నవ్వాడతను. తలగొక్కున్నాడు సోముడు. సోముడు కుప్పతొట్లో ఏడుస్తుంటే తెచ్చాడు దాసు. తను చూసేటప్పటికే ఓ చెయ్యి కుక్కలు పీకేశాయంట. పాపం వాణ్ణెప్పుడూ కనిపెట్టుకుని ఉండరా అని అతనికి అప్పగించాడు తండ్రి. సోముణ్ణి సొంత తమ్ముళ్లాగే చూసుకుంటాడతను చిన్నప్పటినుంచి. పెద్దాయన మళ్ళీ వచ్చాడు. నీతో పాటు గుడిసెలో ఉంటాను బాబూ. అతని కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. ఇది సత్రం కాదు, ఎల్లెల్లు అని కర్రతో గెంటాల్సి వచ్చింది. అతని బాధ చూడలేకపోతున్నా అన్నా అన్నాడు సోముడు. నోరు మూసుకొనుండు, లేదంటే ఆ ముసలాడితో నువ్వు పోరా కోపంగా చెప్పాడతడు. సోముడు తలంచుకున్నాడు. ఆ రోజు ఏ శవం రాలేదు. అతనికి సంతోషంగా ఉంది. కళ్ళు తాగి డప్పు కొడుతూ చిందేయాలని ఉంది. పొద్దుకుంకుతుండగా హరే రామ అంటూ శవాన్ని కిందికి దించారు. అతడు కట్టెలు పేర్చాడు. సోముడు అతని చెవులో చెప్పాడు, అన్నా, ఆ పెద్దాయన ఆ రోజు వద్దన్నా డబ్బులున్న కవరిచ్చిపోయాడన్నా ఉనుకుతూ చెప్పాడు సోముడు. ఈయనెవరు వాళ్ళనడిగాడతను. అనాథ శవం అన్నాడు వారిలో ఒకతను. అన్నా, పాపమన్నా, నాకోసం పెట్టన్నా బలవంతంగా అతనితో నిప్పు పెట్టించాడు సోముడు. కపాలమోక్షం అయ్యింది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సోముడు చెట్టు తొర్రలో దాచిన మూడ తెచ్చి విప్పాడు. నోట్ల కట్టలు. ఇద్దరికీ కళ్ళు చెదిరాయి. రేపట్నుంచి ఈ పాడువృత్తి చెయ్యను అనుకున్నాడతను.
నోట్ల కట్టల మధ్యలో ఓ కాగితం మడత పెట్టుంది. ఏదో రాశాడు ముసలాడు అంటూ విసిరేయబోతుంటే, చదువన్నా అన్నాడు సోముడు. నాలుగుతో మూలబడ్డ చదువుతో తడుముకుంటూ చదవసాగాడు. బాబూ, నువ్వు నా మనవడివి. పుట్టగానే ఏడవని నిన్ను ఈ శ్మశానానికి తీసుకొచ్చి వెట్టి చేతిలో పెట్టాను. అతన్ని గొయ్యి తవ్వి పూడ్చమన్నాను. వెనక్కి వస్తుండగా నాకు నీ ఏడుపు వినపడింది. నా వెనక వెట్టి పరిగెత్తుకు రావడం చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయాను. మోసపోయిన నా కూతురికి పుట్టిన నిన్ను వదిలించుకోవాలన్న స్వార్థంతో. నాన్న, అతని చేతిలో ఉన్న నోట్ల కట్టలు ఆరని చితిలోకి జారిపోయాయి. గొంతు చించుకొని ఏడుస్తున్నాడతడు. సోముడు అన్నని కావలించుకున్నాడు. ఇంతటితో జయశ్రీ వినిపించిన జాస్తి రమాదేవి గారి కథ కపాలమోక్షం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.